నెక్స్ట్ కవిత వార్త చూద్దాం. ఇక కవిత నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు నిన్న మధ్యాహ్నం 12 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలను ఆమె మాట్లాడడం జరిగింది. నాన్న నీ చుట్టూ ఏం జరుగుతోంది? కుట్ర జరుగుతోందట. నాన్న మీ చుట్టూ కుట్ర జరుగుతోంది. హరీష్ సంతోష్లు మేకవన్నె పులులు. ఈరోజు నన్ను బయటకు పంపించారు. రేపు రామన్నకు మీకు ఇదే ప్రమాదం పొంచి ఉన్నది. బీఆర్ఎస్ను హస్తగతం చేసుకునే పన్నాగాలు, మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే యత్నాలు. కేసీఆర్కు కవిత వినతి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా. ఇప్పుడు మీ పార్టీని హస్తగతం చేసుకునే కుట్ర హరీష్ రావు సంతోష్ రావు చేస్తున్నారని మీరు అంటున్నారు కదా, మరి మీరు అంత బలహీనులా? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అంత బలహీనుడా? నేను మొత్తం ప్రపంచం అంతా తిరుగుతా, నాకు బాగా ఇంగ్లీష్ వస్తుంది, నేను తోపు తురుమనే కేటీఆర్ అంత బలహీనుడా? మీరు ఇప్పుడు భయపడి బయటకు వచ్చిర్రా? లేకపోతే మీ నాన్నని వాళ్ళు అంతా మేనేజ్ చేసిన మీ నాన్నకు తెలియక మిమ్మల్ని సస్పెండ్ చేసిండా? చెప్పండి. ఇక్కడ ఈ ఫ్యామిలీలో మొత్తం 5గురు ఉన్నారండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకెవరు, కల్వకుంట్ల కవిత, సంతోష్ రావు. ఈ 5గురు ఉన్నారు ఇంట్లో. ఈ 5గురిలో ఒకరి అంటే ఒకరికి పడదు. అన్నకి చెల్లెకు చక్కగా మాటలు లేవు, చక్కగా పడదు వీళ్ళకి. ఇప్పుడు మొన్నటిదాకా కేటీఆర్ మీద దుమ్మెత్తిపోసిన కవిత, గ్రీకు వీరుడు, లీకు వీరుడు, ఇంకోటి అని మాట్లాడిన కవిత సడన్గా ఇటువైపు ఎందుకు టర్న్ చేసింది? ఏం జరిగి ఉంటుంది? అంటే ఫ్యామిలీలో మనం ఒకటే, మనం మాట్లాడుకుందాం కానీ ఫస్ట్ హరీష్ని దోషి అవతల పడేద్దాం, నువ్వు ఈ డ్రామా నడిపి అని ఏమన్నా కేసీఆర్, కేటీఆర్ ఏమన్నా కవితకు వచ్చి చెప్పిర్రా? సడన్గా హరీష్ వైపు, సంతోష్ వైపు తిప్పింది. సో ఇప్పుడు ఇలా అన్నకు చెల్లెకు చక్కగా పడదు. ఒకటి, అన్న చెల్లె పోరు కేసీఆర్ భరించలేక కుమిలిపోతున్నాడు. 2, ఇక్కడ హరీష్కి కవితకి మధ్య ఇప్పుడు కాదు, ముందు నుంచి గతంలో దాదాపు 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళ మధ్య సరైనటువంటి సఖ్యత లేదు. 2001 ముందు నుంచే వాళ్ళ మధ్య సఖ్యత లేదు. ఫ్యామిలీ మ్యాటర్స్ అవన్నీ కూడా. ఇట్లా వీళ్ళకి సమస్య ఉన్నది. సంతోష్కి కవితకి సమస్య ఉన్నది. యాక్చువల్గా సంతోష్ కవిత మంచిగానే ఉంటారనే ఒక చర్చ ఉన్నప్పటికీ లిక్కర్ స్కామ్లో మొత్తం సంతోష్ చేసి కవితని రిక్కించినది ఒక చర్చ కూడా ఉన్నది. అండ్ రెండోది, ఇప్పుడు హరీష్ని కవితని ఒక దగ్గర పెట్టి ఎవరు కవిత మాట్లాడుతున్నది. కానీ హరీష్ ముందు వెళ్ళి సంతోష్ పేరు చెప్పండి, పచ్చి బూతులు తిడతాడు. అమ్మనా బూతులే. ఇక అంటే జనరల్గా మనకు బయట మాట్లాడుకునే వాళ్ళు చెప్పేది, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు, వాడే చేసిండు మొత్తం అని హరీష్ రావు అంటుంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒకే ఘాటిని కట్టి కవిత మాట్లాడుతున్నది. టోటల్ ఇదంతా కూడా ఒక పెద్ద పొలిటికల్ అధికార దాహంతో రాబోయే రోజుల్లో మనము ఒక ఐడెంటిటీని సాధించాలి, మనం ముందు ఉండాలి అన్న కోణంలో భాగంగా వచ్చినటువంటి మాటలు ఇవన్నీ. ఈ 5గురే, ఎవరిని తీసి పక్కన పడేయడానికి వీల్లేదు. ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకునేటోళ్ళే. తెలియదా మనకి? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్లో ఎవరి ఫోన్లు ట్యాప్ చేసుకున్నారు? కవిత నా ఫోన్ ట్యాప్ చేసిరు అన్నదా? మా మనుషుల ఫోన్లు ట్యాప్ చేసిరని చెప్పిందా? ఎవరు ట్యాప్ చేసిరు? మరి అధికారంలో ఎవరున్నారు? కేసీఆర్, కేటీఆర్ కదా మెయిన్ పిల్లర్స్. కేసీఆర్ చెప్పినట్టే కదా అక్కడ ప్రభాకర్ రావు కానీ మిగతా బ్యాచ్ అంతా విన్నది. మరి కవిత ఫోన్ ఎవరు ట్యాప్ చేసినట్టు? అన్న ట్యాప్ చేసిండా? లేకపోతే మరి హరీష్ ట్యాప్ చేయించిండా? మరి హరీష్ కవిత ఫోన్ ట్యాప్ చేయిస్తుంటే ప్రభాకర్ రావు కేటీఆర్కి చెప్పడా? లింక్ చూడండి ఒక్కసారి. కేటీఆర్ ఫోను హరీష్ రావు ట్యాప్ చేయించిన అంటున్నారు, హరీష్ రావు ఫోన్ కేటీఆర్ ట్యాప్ చేయించినట్టున్నారు. చివరికి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ ఫోన్లు వాళ్ళకు వాళ్ళే ట్యాప్ చేయించుకున్నారు అంటున్నాడు సంతోష్ రావు లాంటోడు. వీళ్ళు ఒకరి మీద ఒకరు ఇంత భయంకరమైన కుట్రలు చేసుకుని ఇంత భయంకరంగా నీచంగా బిహేవ్ చేసిన వీళ్ళు మళ్ళా వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళు పబ్లిక్గా చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ పరిణామం అన్నది కవిత బయటికి రావడం, ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం తెలంగాణకి. ఎందుకంటే నేచర్ అనేది ఒకటి ఉంటుంది కదా, దేవుడు ఉంటాడు అంటాం కదా. ఇప్పుడు అదంతా నడుస్తున్నది, ఇప్పుడు ఆ కాలమే నడుస్తున్నది. ఆ నేచర్ డిసైడ్ చేస్తున్నది ఏం చేయాలని. 1200 మంది అమరవీరుల ఉసురు దాకింది వీళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది అదే మాట్లాడుకుంటున్నారు. మామూలుగా మోసం చేసిరా జనాన్ని? మామూలుగా హింసకు గురి చేసిరా? సో ఈ ప్రెస్ మీట్ టోటల్గా పొలిటికల్ ప్రెస్ మీట్ కిందనే మనం చూడాల్సి ఉంటుంది. మరి రేపు పొద్దున ఇప్పుడు కవిత హరీష్ మీద మాట్లాడింది. ఏమని? నువ్వు ఆడ విల్లాలు కడుతున్నావు, వీడ విల్లాలు కడుతున్నావు, మొత్తం అవినీతి చేసినావు, కాళేశ్వరం మొత్తం అవినీతే, మా నాయనకు ₹1 కాలే కానీ మొత్తం ఆయన తీసుకుండట. ఇది గమ్మత్తున్నది, మరీ ముచ్చట. ఇప్పుడు హరీష్ మీద అన్ని ఆరోపణలు చేసింది కదా ఆమె. మరి హరీష్ సైలెంట్గా ఉంటే మరి ఆయన తప్పు చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. హరీష్ రావు తక్షణమే ఆయన యూకేలో ఉన్నాడు. ఇప్పుడు
తక్షణమే హైదరాబాద్కి వచ్చి మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టాలి మీ మీద వచ్చిన ఆరోపణల మీద. మీ ఎట్లాగో మీ పార్టీలో లేదు కదా, ఆమె బయటకు పోయింది కదా, మీరు ఆమెను సస్పెండ్ చేసి ఆమె రాజీనామా కూడా చేసింది. సో మీరు తప్పు చేయకపోతే హరీష్ రావు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఆ తప్పులు చేశారా లేదా చెప్పాలా. 780 కోట్ల విలువ చేసే విల్లా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఇంకెవరో పేరు చెప్పే కదా, ఇంకెవరో కలిసి వీళ్ళందరూ కలిసి కడుతున్నారని చెప్పింది. పల్లారాజేశ్వరుడు చెప్పింది నాకు ఇగో మెసేజ్ అని. పాల దందా అని చెప్పింది. కాళేశ్వరం అవినీతి గురించి చెప్పింది. రంగనాయక సాగర్ దగ్గర ఫామ్ హౌస్ గురించి చెప్పింది. మరి ఇవన్నిటి మీద హరీష్ రావు కూడా వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. ఎంత అన్యాయం అంటే నిన్న కూడా నేను వీడియో చేసిన, కేటీఆర్ అట మంచోడట, హరీష్ రావు దొంగనట. ఏంది ఇది? మేము ఇస్తాను మీకు కవిత గారు, మీకు నేను డేటా ఇస్తాను మీకు, కేటీఆర్ ఎక్కడెక్కడ ఏ రకంగా సంపాదించిందని, ఏ రకంగా తెలంగాణలో ఉన్న భూములను కొల్లగొట్టిందని. ధరణి వచ్చిన తర్వాత ఎంత దోపిడీ చేసిరు మీరు. తెలంగాణ ప్రజల, దళితుల, గిరిజనుల, బీసీల అసైన్డ్ భూములు కొల్లగొట్టిరు, ప్రభుత్వ భూములు లేపేసిరు మీరు. ఇది వాస్తవం కాదా? మేము ఇస్తాం డేటా. మీ పాత్ర ఎందులో ఉంది, మీ అన్న పాత్ర ఎందులో ఉంది, హరీష్ పాత్ర ఎందులో ఉంది, ఎక్కడెక్కడ ఎవరి పాత్ర ఉందని ఎవరికి చెప్తారు మీరు? ఎవరికి చెప్తారు ఈ స్టోరీలన్నీ? కేటీఆర్ మంచోడట, ఆయనేమో దొంగట. 55 చెరువులు సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని రియల్ ఎస్టేట్ మాఫియాకి మీ అన్న కట్టబెట్టిండు. మాట్లాడదు దాని మీద. ఇవాళ చెరువుల పరిస్థితి ఏంది? మొత్తం నేలమట్టం చేసి పడేసారు వాటిని. సో ఇదంతా కూడా ఒక పెద్ద పొలిటికల్ డ్రామా ఇదంతా. ఆమె ఐడెంటిటీ కోసం, ఆమె ఫ్యూచర్ కోసం ఆమె ఈ రకమైన ఎత్తుగడ వేస్తున్నది. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా మాట్లాడాలా, వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, మరి మీరెందుకు రెస్పాండ్ గారు? మీ పార్టీ శ్రేణులకు ఏం మెసేజ్ ఇస్తారు రేపు? ఇక నువ్వు మంచోడు అనగానే ఇక నన్ను ఏమనలేదు అని చెప్పి నువ్వు సైలెంట్గా ఉంటావా? మరి ఇప్పుడు హరీష్ రావు మీద అంత పెద్ద అలిగేషన్ చేసింది కదా, నువ్వు మాట్లాడవా వర్కింగ్ ప్రెసిడెంట్గా? అందుకే హరీష్ బయటికి రావాలి ఇప్పుడు. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇందులో అన్నింటికంటే ఒక బిగ్ ట్విస్ట్, సంతోష్ రావుని గురించి మాట్లాడుతూ నేరెళ్ల ఇష్యూలో మా రావణను బదనాం చేసిర్రు, కానీ సంతోష్ రావు ఉన్నాడు దీని వెనకాల. ప్రగతి భవన్ నుంచి పోలీసులకు ఫోన్ చేసి 7-8 దళిత కుటుంబాల మీద, బీసీ కుటుంబాల మీద దాడి చేయించిండు అని అన్నది. మిమ్మల్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. గన్ పార్క్ గట్టి సజీవ సమాధి చేయాలంటున్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అది ఎందుకంటున్నారు ఆ మాట? ఇప్పుడు గుర్తొచ్చిందా అండి మీకు? 8 కుటుంబాలని సర్వనాశనం చేసిరు కదా, చిత్రవధ చేసిరు కదా, ఊచకోత కోసిరు కదా. ఇవాళ కూడా ఆ కుటుంబాలు లేవలేకుంటున్నాయి. నడుములు పోయి, కిడ్నీలు పోయి, చావు బతుకుల మధ్య ఉన్నారు ఒక 2 కుటుంబాలు. ఇంకా మిగతా వాళ్ళు కూడా నడవలేక దేనికి పనికి రాకుండా అయిపోయినారు వాళ్ళు. మీకు ఆనాడు దాడి చేసినప్పుడు గుర్తుకు రాలేదా ఈ మాట? ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి చెప్తుంది. ఇప్పుడు సంతోష్ రావే కనుక ఆ పని చేస్తే తన్నాల పట్టుకొని. ఇప్పుడు కేటీఆర్ పాత్ర అందులో లేదా? సిరిసిల్లలో ఎమ్మెల్యే ఎవరు? సిరిసిల్ల ఎమ్మెల్యే. మరి సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ అక్కడ ఎమ్మెల్యేగా ఉంటే ప్రగతి భవన్ నుంచి ఫోన్ చేస్తే కేటీఆర్ని కాదన్న పోలీసులు విని వాళ్ళని కొట్టిరా? ఎంత కామెడీ ఉన్నది ఇది! ఎంత నీచమైన మాటలు ఇవన్నీ. అఫ్కోర్స్ ఈమె చెప్పింది కూడా వాస్తవమే అయి ఉండొచ్చు. ఎందుకు వాస్తవం అయి ఉండొచ్చు? కుదురుపాక అన్నది సంతోష్ రావు ఇల్లది, సంతోష్ రావు ఊరది. సంతోష్ రావు తండ్రి వాడు పెద్ద దొంగ, మొత్తం ఇసుక దందానే. ఈ ఇసుక లారీలకు ఆ కుదురుపాకలో ఆ ఇసుక దోపిడీ ఆ లారీలన్నీ ఆ నేరల మీద నుంచే పోయేవి హైదరాబాద్కి. సంతోష్ రావు ధన దాహానికి ఈ మొత్తం కుటుంబాలన్నీ నాశనమైన అని చెప్తుంది. మరి కేటీఆర్ ఏం చేసింది? మీ అన్న ఏం చేసింది? మీ అన్న పాత్ర లేదా? అంతా తప్పులు చేసి ఇప్పుడు ఒకరినొకరు బయట పెట్టుకుంటున్నారు. ఇది కూడా మంచిదే, ఎవడో ఏంది అన్నది కూడా బయటకు వస్తున్నది కదా. సంతోష్ రావు కూడా బయటికి రావాలి. వీళ్ళ బాధ అంతా ఏంటంటే ఈ కేటీఆర్ది కానీ, కవితది కానీ, హరీష్ది కానీ, ఈ 5గురి ఫ్యామిలీలో ఎవడు సంపాదించని సంపాదన సంతోష్ రావు సంపాదించిండట. సంపాదించడంతో పాటు సంపాదన అంటే దోపిడీ చేయడంతో పాటు చాలా తెలివిగా ఎక్కడ ఏ అనుమానం రాకుండా మొత్తం తీసుకుపోయి విదేశాలలో పెట్టిండట. 1000 కోట్ల ఆస్తి. మొన్న కూడా ఆ మధ్య యూరప్ పోయి వచ్చిండట మొత్తం అంతా సెటిల్ చేయడానికి. ఎక్కడా కూడా వాసన రాకుండా ప్రశాంతంగా. మొన్న టానిక్ కేసు రాగానే గవర్నమెంట్తో మాట్లాడుకున్నాడు, క్లోజ్ చేయించుకున్నాడు. 60 కోట్ల డీల్ అని అన్నారు. మరి అది కూడా ఏమో మరి 60 600 మరి.
సో ఇట్లా ఎక్కడా కూడా కనీసం ఇల్లీగల్గా ఎక్కడ ఇబ్బంది రాకుండా చాలా లీగల్గా తన బినామీలను పెట్టి ఎక్కడెక్కడ సెట్ చేసుకున్నాడట. వీడికి ఇంత తెలివి ఎక్కడిది, ఎప్పుడు నవ్వుతూనే ఉండదు కదా. కానీ కానీ లోపల కత్తులు పెట్టుకొని మొత్తం కేసీఆర్ పక్కన ఉండి పని చేసిందని వీళ్ళ కోపం. వీళ్ళేం తక్కువ సంపాదించలే, ఎవరికి సంపాదించాల్సిన, లేకపోతే వీళ్ళకి పార్టీలు పెట్టేంత స్తోమత ఎక్కడిది. రబ్బర్ చెప్పులు వేసుకొని వెస్పాల మీద తిరిగిన వీళ్ళు ఇవాళ ఇంత పెద్ద మాటలు మాట్లాడి ఇంత పెద్ద ఎత్తున పార్టీ ఆఫీసులు పార్టీలు పెట్టేంత సినిమా ఎక్కడిది. మొత్తం దోపిడీ సొమ్మే. రేవంత్ రెడ్డి ఏమంటాడు, మీ 1,00,000 కోట్ల దోపిడీ సొమ్ము కొట్లాటలో మీరున్నారు, మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు అంటారు. అయ్యా, ఇది రేవంత్ రెడ్డికో లేకపోతే కవితకో ఇంకోరికో సంబంధించిన అంశం కాదు. ఇది తెలంగాణ ప్రజల జాతి సంపద మొత్తం వాళ్ళ కుటుంబం చేతిలో ఉంది. దాన్ని వెనక్కి తీసుకురా. ఆ బాధ్యత తీసుకున్నది మీరే. మీరేదో చేస్తారని మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ ప్రజలు. నేను ఏం చేయను మరి, ఇక వాళ్ళు అదే జైలు అంటే ఎట్లా. నాన్న మీ చుట్టూ కుట్ర జరుగుతోంది. హరీష్, సంతోష్లు మేకవన్నె పులులు. ఈరోజు నన్ను బయటకు పంపించారు. రేపు రామన్నకు మీకు కూడా ఇదే ప్రమాదం పొంచి ఉంది. కేసీఆర్, కేటీఆర్, నేను అంటే ముగ్గురు. మా ముగ్గురుది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీని సస్పెండ్ చేస్తేనో పోయే బంధం కాదు. కానీ ఎవరైతే దురుద్దేశపూరిత భావాలతో పార్టీలో ఉంటారో, కేవలం డబ్బు సంపాదించుకోవాలి అనే ఆలోచనతో ఉంటారో, ఆ వ్యక్తులకు కావలసిందల్లా మేము ముగ్గురం కలిసి ఉండొద్దు. మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వారికి అధికారం వస్తుంది. అందులో భాగంగా మొదట నన్ను పార్టీ నుంచి పంపించేశారు. కానీ రేపటి రోజు ఇదే ప్రమాదం రామన్నకు, మీకు అంటే కేసీఆర్కు పొంచి ఉన్నది. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి నాన్న. అల్టిమేట్గా బీఆర్ఎస్ను హస్తగతం చేసుకోవడానికి, మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే నన్ను పార్టీ నుంచి పంపేలా చేశారు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. 20 ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన నా భాగస్వామ్యం ఏమీ బీఆర్ఎస్లో లేదా? కేవలం హరీష్, సంతోష్ల భాగస్వామ్యమే ఉన్నదా? వారు మేకవన్నె పులులు నాన్న. ఒక కుమార్తెగా విజ్ఞప్తి చేస్తున్న, వాళ్ళను ఉండనిస్తే పార్టీ ఎలా ఉంటుందో ఆలోచన చేయండి అని కవిత పేర్కొన్నారు. ఇప్పుడు కవిత చెప్పాల్సి ఉండే, సంతోష్ని, హరీష్ని పక్కకు పెడితే మళ్ళీ నీ పార్టీలోకి వస్తా అనే ఆలోచనతో ఉన్నారా మీరు? చెప్పండి. అది కూడా పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాను అనే కారణం చూపి నన్ను సస్పెండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలి. సస్పెన్షన్ బాధగా ఉన్నది. అయినా కేసీఆర్ నిర్ణయాన్ని శిరసా వహిస్తా. చాలా ఒత్తిడి చేసి ఆయన ఈ నిర్ణయం తీసుకునేలా చేశారనిపిస్తోంది. నా సంజాయిషీ తీసుకోకుండానే నేరుగా ఉరితీశారు. ప్రజల వద్దకు వెళ్తా, అమ్మతో మాట్లాడకుండా ఉండడం మాత్రం బాధగా ఉంది. ఏదో కొంత ఎమోషనల్ టచ్. సో ఇట్లా ఈ ప్రెస్ మీట్ అంతా జస్ట్ ఒక పొలిటికల్ ప్రెస్ మీట్ లాగానైతే నాకు అనిపించింది. కానీ రేవంత్ రెడ్డి ముందు పెద్ద బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత నుంచి ఆయన పక్కకు తప్పుకుంటున్నట్టుగా కనబడుతున్నది. కాళేశ్వరం సిబిఐకి ఇచ్చిండు, అది ఆనే కథం అయిపోయింది. చివరికి ఘోష్ రిపోర్ట్ అన్నారు. ఆ ఘోష్ రిపోర్ట్ ఏందా అంటే, లేదు ఘోష్ రిపోర్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయదు, ఇప్పుడు ఎన్డీఎస్సీ రిపోర్ట్ మీదనే ఎంక్వైరీ చేస్తానని హైకోర్టుకి చెప్తున్నారు. మరి 1.5 year పాటు పనిచేసిన ఘోష్ రిపోర్ట్ ఏమైనట్టు? మీరు ఒక్కసారి ఆలోచించండి. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. రేవంత్ రెడ్డి ఈ కుంగినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల మీద ఎంక్వైరీకి ఆదేశించిండు. ఘోష్ కమిషన్ వేసిండు. కమిషన్ రిపోర్ట్కే 1.5 year పట్టింది. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ఇమీడియట్గా ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. లేదు ఈ కమిషన్ రిపోర్టు మళ్ళీ ఏమైద్దో ఏమో అనుకున్నప్పుడు అంతకుముందు వచ్చిన రిపోర్ట్స్ మీదనైనా అదే 1.5 year బ్యాకే సిబిఐ ఎంక్వైరీ కన్నా ఆదేశించాల్సి ఉండే. అట్లా డిలే చేసిండు. కమిషన్ వేసిండు. కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఇమ్మీడియట్గా వితిన్ 2-3 daysలోనే యాక్షన్ తీసుకునే అవకాశం రేవంత్ రెడ్డి ముందున్నది. ఇప్పుడు దీన్ని ఏం చేసిండు? సిబిఐ అంటుండు. మరి సిబిఐకి ఇస్తే ఇంకొక 1 year పడుతుంది. అది వాళ్ళు మళ్ళీ వచ్చి విచారించి కథంత వ్యవహారం అంతా అని ఇంకా చాలా సమయం పడుతుంది. అప్పటిలోకి ఎలక్షన్స్ వస్తాయి. అంటే ఇది కాలయాపన తప్ప కాంప్రమైజ్ తప్ప ఇంకేమనుకోవాలి దీంట్లో? ఇది ప్రజల్ని మోసం చేయడమే. దీంట్లో ఇంకొకటి ఏమి కనబడట్లేదు నాకైతే. ఆ అణుక్షిపణి పరిధి 20,000 కిలోమీటర్లట. ఏకకాలంలో 10 ప్రాంతాలపై దాడి చేసే సత్తా. ఆకట్టుకున్న డిఎఫ్ఐసి. భారీ స్థాయిలో చైనా ఆయుధ ప్రదర్శన. శాంతి యుద్ధంలో ఏది కావాలో తేల్చుకోవాలి జిన్పింగ్. మొత్తం అన్ని దేశాలు ఇట్లనే తయారైపోయినాయి. మా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, మాతో పెట్టుకోకండి.
ఇప్పుడు అదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మా 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 అణుసామర్థ్యం ఈ స్థాయిలో ఉంది, కాసుకోండి ఎవడొస్తాడో మా దగ్గరికి అని మిగతా దేశాలని బెదిరించడం తప్ప ఇంకొకటి లేదు. అదో అరివీర భయంకర అణుక్షిపణి, పేరు DF-5C, అణ్వాయుధాలతో అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని కొట్టేస్తుంది. పరిధి ఏకంగా 20,000 కిలోమీటర్లు, అంటే ప్రపంచంలో ఏ దేశం మీద దాడికైనా ప్రయోగించవచ్చు. ఏకకాలంలో 10 ప్రాంతాలపై గురిపెట్టి విధ్వంసం సృష్టించగల సత్తా దీనికున్నది. అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకొని వెళ్ళగలదు. ఇక LY-1 లేజర్ ఆయుధం 8 చక్రాల HZ-155 సైనిక ట్రక్కుపై బిగించి ఉంటుంది. శత్రు దేశాల ఆయుధాల ఆప్టికల్ సెన్సర్లు, పరికరాలను సమర్థంగా ధ్వంసం చేయగలగడం దీని ప్రత్యేకత. మల్టిపుల్ రాకెట్ లాంచర్లు, గగనతలం నుంచే ప్రయోగించే వీలున్న JL-1 అణ్వాయుధ క్షిపణి. ఇలా ఒకటా రెండా ఇట్లాంటివి ఎన్నో అణ్వాయుధాలని నిన్న చైనా ప్రదర్శించింది. ఆ ఆయుధ ప్రదర్శనను తిలకించేందుకు వస్తున్న రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్పింగ్ అండ్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. సో ఇది ఒక్కసారి పబ్లిక్ కమెంట్స్ చూద్దాం. కవిత ఇష్యూలో మనకు కనిపించేది ఒకటి, లోపల జరుగుతున్నది మరొకటి. రాజకీయ నాయకులు గొప్ప మెజిషియన్లు, ప్రజలే పిచ్చోళ్ళు. ప్రజలు పిచ్చోళ్ళని ఏ రోజు అనుకోవద్దు మనం. ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు, కాకపోతే దానికి సమయం పడుతుంది. ప్రజలకి ఎక్కడా కూడా ఒక ఆల్టర్నేట్ కనబడాలి. ఒక ఆల్టర్నేట్ కనబడినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆ మంచి ఆల్టర్నేట్ వైపుగా వెళ్తారు. కానీ అది జరగాలి. అన్న మీరు నేరెళ్ల బాధితులతో చేసిన ఇంటర్వ్యూ పాత తొలి వెలుగులో కనిపించట్లే. తీసేసి ఉంటారు, ఏముంటుంది? అన్నీ తీసేసి ఉంటారు, ఏముంటుంది? మధు కొడంగల్ కాన్స్టిట్యున్సీ రేషన్ కార్డ్స్ రాలేదట. ఓకే, అసలు రేవంత్ రెడ్డి ఆనాడు ఏమన్నాడు అన్న? ఓకే, రేవంత్ రెడ్డి ప్లాన్ వేరే ఉంటుంది. ఏం ప్లాన్ ఉంటుంది? ఇంకా జనగామ జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పేరు పెడతామని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. గోపనపల్లి ల్యాండ్ కబ్జా బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ టు కేసీఆర్ ఫ్యామిలీ. రికవరీ అన్నది ఒక కళ, అది గోడకేసిన సున్నమట. మళ్ళీ వీళ్ళే గెలుస్తారు, లేదు మేమే గెలిపిస్తాం, ఎందుకంటే మేము పిచ్చోళ్ళం జనాన్ని అంటున్నాడు పెద్ద మనిషి శ్రీనివాసరావు. ఓకే, ఇప్పుడు కొత్త పార్టీ రావాలి తెలంగాణలో. సంతోష్ రావు విషయంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ ఇంటర్నెట్ చేసి ఇవన్నీ ఆస్తులు బయటపెట్టి వారి కుంభకోణాలను బయట పెట్టాలి కదా. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పంట పొలాల్లో నష్టపరిహారం రావట్లేదట. పెద్దపల్లి జిల్లా మంథని మండలం, దారుణం. ఆ మంథని నుంచి అటు మహారాష్ట్ర బార్డర్ దాకా అదే పరిస్థితి పాపం. లిక్కర్ డ్యామేజ్ కేసీఆర్ మీద కాకుండా కవిత ఏందో, దయచేసి నీట్గా పెట్టండి మెసేజ్ ఏదైనా ఉంటే. తెలంగాణ రాకున్నా బాగుండేదట పాపం. అట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. న్యూ పార్టీ అట. హరీష్ రావు న్యూ పార్టీయా? ఏం ఆయన అంత సినిమా లేదనుకుంటే ఇప్పట్లో. ఆయన మామ అనుకుంటే తిరుగుతాడు, ఆయన ఏడ పార్టీ పెడతాడు. కానీ బాగా ఆయన కూడా చాలా క్రెడిబిలిటీ కోల్పోతున్నాడు నెమ్మదిగా. ఎంతకాలం ఉంటుంది? మొన్న తప్పిపోయి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎట్లుండే? కవిత ఇట్లా బయటకు వచ్చేదా? నాకు కావాలి మంత్రి పదవి అని అలానే ఉండేది. ఇంకా 1,00,000 కోట్లు 2,00,000 కోట్ల ఆస్తులు పెరిగాయి తప్ప వాళ్ళు ఇట్లా కొట్టుకునేటోళ్ళ. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి తన్నులాట. చ